శుక్రవారం నాడు మహిళలు అస్సలు చేయకూడని పనులివే. అన్ని వారాల్లోనూ శుక్రవారానికి మహిళలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మహిళలు ప్రయత్నిస్తారు. ఆమెకు ఇష్టం లేని పనులు ఏమీ చేయకుండా ఉండాలని భావిస్తారు. శుక్రవారం ఇంటికి వస్తువులు తెచ్చుకోవాలి కానీ బయటకు ఇవ్వకూడదు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారానికి శుక్రుడు అధిపతి కావడంతో శుక్రునికి ఇష్టమైన పనులు చేయడం కూడా మంచిదని సూచించబడింది. శుక్రగ్రహం అభివృద్ధి కాంక్షించే గ్రహం కావడంతో ఆయనను పూజించడం లేదా ఇంట్లోకి ఏదైనా వస్తువు తెచ్చుకోవడం మంచిదని చెబుతారు. ఇవ్వడం, పడేయడం రెండు శుక్రుడికి నచ్చని అంశాలని చెబుతారు. ఇవ్వడం, పడేయడం చేస్తే సంపద కూడా అదే విధంగా పోతుందని, ఇంటికి తెచ్చుకోవడం చేస్తే మన సంపద కూడా అదే విధంగా వస్తుందని, అభివృద్ధి చెందుతుందని చెబుతారు. శుక్రవారం లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు చేయకండి. అంతేకాదు శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. పసుపు కుంకుమలను కింద పడేయకూడదు. ఇంట్లో ఉన్న పసుపు కుంకుమను డబ్బాలలో నిండకుండలా చేయకూడదు. శుక్రవారం నాడు పువ్వులు క్రింద పడేయకూడదు. దేవుడి మందిరాలలో ఎండిపోయిన పువ్వులను కానీ, ఇంటి గుమ్మములకు దర్వాజాలకు పెట్టిన పువ్వుల్ని కానీ శుక్రవారం నాడు తీసి పడేయకండి. లక్ష్మీ ప్రధానమైన రోజు కావడంతో ఆ రోజు లక్ష్మీదేవికి ఇష్టం లేని ఏం చేసినా పేదరికం వస్తుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శుక్రవారం తలస్నానం చెయ్యొచ్చా? శుక్రవారం నాడు తలస్నానం కూడా చేయకూడదని అంటారు. శుక్రవారం తలస్నానం చేస్తే మన సంపద కూడా హరించుకుపోతుందని అంటారు. తలస్నానం ఎప్పుడు? బుధ, శనివారాల్లో చేయాలని చెబుతున్నారు. శుక్రవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుందని కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. ఇక ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో శుక్రవారం నాడు అత్తవారింటికి వారిని పంపకూడదు. శుక్రవారం ఈ విషయాల్లో చాలా జాగ్రత్త. అంతేకాదు శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడూ కంటతడి పెట్టవద్దని, కుటుంబ సభ్యులను తిట్టవద్దని సూచిస్తున్నారు. శుక్రవారం నాడు తినే అన్నాన్ని పక్కకు నెట్టకూడదని, వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేయకూడదని సూచిస్తున్నారు. శుక్రవారం నాడు తోడబుట్టిన వారి మనస్సు నష్టపెట్టకూడదని, ఉదయం సాయంత్రాలు నిద్రపోకూడదని చెబుతారు. శుక్రవారం నాడు మహిళలు అబద్ధాలు చెప్పకూడదని సూచిస్తారు. శుక్రవారం నాడు ఇంట్లో ముఖ్యమైన ఆహార పదార్థమైన బిర్యానీ ఖాళీ చేయకూడదు. ఉప్పు, పసుపు ఎవరికీ అరువు ఇవ్వకూడదని చెబుతారు. ఈ కథనం సాధారణంగా నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.